హైదరాబాద్లో సమ్మర్ ఉత్సవ్ మేళా జరుగుతుంది నెక్లెస్ రోడ్లో. అందులో మినీ కాశ్మీర్ అయితే చూడొచ్చని ఇన్ఫర్మేషన్ వచ్చింది మా ఫ్రెండ్స్ నుంచి. కాశ్మీర్ అని వినగానే నేనైతే ఉన్న పలంగా పరుగులు తీసా. మనకు దగ్గరలో కాశ్మీర్ చూడొచ్చంటే ఎవరు మాత్రం ఆగుతారు చెప్పండి. వెళ్లే దారిలో నిమ్మరసం బండి అయితే కనిపించింది. ఈ సమ్మర్లో నిమ్మరసం తాగితే బాగుంటుందని ఇక్కడ ఆగం కాసేపు. ఫైనల్లీ ఎగ్జిబిషన్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడైతే స్టైల్గా ఎగ్జిబిషన్ అంటున్నాం కానీ చిన్నప్పుడైతే యాత్ర అనేవాళ్ళం. వెళ్లే ముందు బయట కౌంటర్ దగ్గర టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ అయితే ఓన్లీ 100 రూపీస్. ఇక లోపలికి అయితే వెళ్దాం పదండి. ఎంట్రన్స్ చూసి బయట టాక్ వచ్చేసి మినీ కాశ్మీర్ ఏంటిది గుహలా ఉంది అనుకున్నా. లోపలికి వచ్చి వ్యూ చూసినంత వరకు అయితే నాకైతే నమ్మకం కుదరలేదు. ఇది మినీ కాశ్మీరా కాదా అని డౌట్ పడ్డా. లోపలికి రాగానే ఈ సీనరీ అయితే కనిపిస్తుంది. అలాగే ఈ బుజ్జి బుజ్జి చేపలతో మనకి వెల్కమ్ చెప్పేశారు. కలర్ ఫ్లవర్స్ తో చాలా చక్కగా డెకరేట్ చేశారు. పైన సైడ్ కి కాశ్మీర్ వ్యూ కనిపిస్తుంది. పదండి అక్కడికైతే వెళ్దాం ఇప్పుడు. కాశ్మీర్ వ్యూ దగ్గరికి రాగానే చాలా ఎగ్జైట్మెంట్ గా అనిపించింది. నిజంగానే నేను కాశ్మీర్ లో ఉన్నానేమో అన్నట్టు అనిపించింది. బయట వెదర్ ఎంత హాట్ గా ఉందో ఇక్కడ ఉన్నంత సేపు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. చాలా చల్లగా ఉంది. ఈ సమ్మర్ సీజన్ లో ఇంత మంచి వెదర్ ని వదిలి బయటికి అంత వేగంగా వెళ్తామా? అసలు ఎవరు తగ్గట్లేదుగా. అందరూ ఫోటోలు వర్షాలు కురిపిస్తున్నారు ఇక్కడ. నాకైతే ఈ మినీ కాశ్మీర్లో ఈ వ్యూ చాలా నచ్చింది. మినీ కాశ్మీర్ అని వినగానే పరిగెట్టుకుంటూ వచ్చేసా అసలు విషయం తెలుసుకోకుండా. వీకెండ్లో కాకుండా వీక్ డేస్లో వస్తే మనకి లోపలికి కూడా అలో చేస్తారు. నేను వచ్చింది మధ్యాహ్నం అయినా అలో చేసేవారేమో. మీకు ఈ ప్లేస్కి వచ్చే ప్లాన్ ఉంటే అలో చేసిన టైమింగ్స్లో అయితే రండి. వ్యూ అయితే చాలా బాగుంటుంది లోపల చూడటానికి. ఈ ప్లేస్ అయితే అస్సలు మిస్ కాకండి. ఈ మంత్ ఎండ్ కల్లా ఇది ఎండ్ అయిపోతుంది. 100 రూపీస్కి అయితే చాలా బెస్ట్. చూడడం చాలా బాగుంది. మినీ కాశ్మీర్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయా. ఎగ్జిట్ అవ్వగానే మనకు చాలా షాప్స్ కనిపిస్తాయి. నా షాపింగ్ కోసం మా ఫ్రెండ్స్కి బాగా తెలుసు. అందుకే దగ్గరికి కూడా పోనివ్వట్లేదు. షాపింగ్ అని చెప్పేసి ఉన్న టైం అంతా ఇక్కడే అవగొట్టేస్తా. ఈ సమ్మర్ ఉత్సవ్ మేళకి వస్తే మినిమం 3 అవర్స్ టైం పట్టుకుని అయితే రావాలి. లేదా నాలో తొందరగా పైన చూసి వెళ్ళడం అయిపోద్ది. ఫైనల్గా నడుస్తే ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసి ఇక్కడ చాలా రైడ్స్ ఉన్నాయి. అన్నీ కవర్ చేద్దాం అనుకుంటున్నా. ఈ రైడ్ అయితే మనకు కాదు. ఆ భూచక్రం అయితే మన కోసం వెయిట్ చేస్తుంది. అదే జైంట్ వీల్. ఆ పక్కన పిల్ల భూచక్రం చూడండి ఎలా తిరిగిస్తుంది గిర్రన. ఇలాంటి రైడ్స్ ట్రై చేయాలంటే చాలా డేరింగ్ కావాలి. మనకైతే అంత డేర్ లేదు. నాకున్న డేరింగ్కి ఛాన్స్ ఇస్తే ఇవి బెస్ట్ అనిపిస్తుంది. పెద్ద భూచక్రం అయితే ఎక్కేసా. ఇంకా రైడ్ స్టార్ట్ చేయకుండానే నా కళ్ళు గిర్రని తిరిగేస్తున్నాయి. జీవితంలో పైకి ఎదగాలి అంటే ఏంటో అనుకున్నాను. ఇంత త్వరగా ఇంత పైకి ఎక్కేస్తా అనుకోలేదు ఎప్పుడు. ఇక్కడ నుంచి చూస్తే హైదరాబాద్ అంతా నా కళ్ళ ముందున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనకి సెక్రటరియేట్ అలాగే ప్రసాద్ సైమాక్స్ అన్ని దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. జైంట్ వీల్ ఎక్కినప్పుడు అనిపించింది హైదరాబాద్ మొత్తం చూడాలంటే ఒక జైంట్ వీల్ ఎక్కేస్తే సరిపోద్దని. ఈ ప్లేస్ మొత్తం కలకల్లా ఆడిపోతుంది అన్ని రైడ్స్తో. ఈ రైడ్ స్టార్ట్ అయ్యే పొజిషన్లో ఉంది. ఆగండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. బాయ్.